Welcome to Shatabdi Degree College. Now I am teaching web technology. వెబ్ టెక్నాలజీలో మనం ఫస్ట్ యూనిట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. అంటే ఒక హెచ్టిఎంలో మనం లిస్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఉంటుందా, లేకపోతే ఆర్డర్ లేకుండా ఎలా అయినా సరే లిస్ట్స్ని మనం హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఈ లిస్ట్స్ని క్రియేట్ చేయడానికి మేజర్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్స్, డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ని డెఫినేషన్ లిస్ట్స్ అని కూడా అనొచ్చు. ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ నెస్టెడ్ లిస్ట్ అలాగే కంట్రోల్ లిస్ట్ కౌంట్ అనేవి ఆప్షనల్ మనకి, బట్ తెలుసుకుంటే యూజ్ అవుతుంది. మెయిన్గా మనం ఏం నేర్చుకుంటామంటే ఆర్డర్డ్, డిస్క్రిప్షన్. ఫస్ట్ చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే నేమ్లోనే ఉంది మనకి. అంటే అన్ఆర్డర్డ్, ఒక ఆర్డర్ లేకుండా, అంటే నెంబర్స్ కానీ ఏబిసిడీలు కానీ అలాంటివి లేకుండా అన్ఆర్డర్లో ఉంటాయి అనమాట. అంటే సింబల్స్ని యూజ్ చేసుకుని మనం ఈ లిస్టులు అనేవి క్రియేట్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది ఉండదు వీటికి, ఓకేనా. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏంటంటే మనం మెయిన్గా ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఏంటి అంటే లిస్ట్ స్టైల్ టైప్. అంటే మనం హెచ్టిఎంఎల్ కోడింగ్లో మెయిన్గా మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. లిస్ట్ స్టైల్ టైప్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ కోడ్ అనేది హెచ్టిఎంఎల్లో ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం ఈ టైప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటాం. ఇందులో ఫస్ట్ చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఫస్ట్ డిస్క్ అంటే ఏంటంటే మనకి సింబల్ ఇలా ఉంటుంది, బిగ్ డాట్ ఉంటుంది డిస్క్ సింబల్. నెక్స్ట్ సర్కిల్, అంటే ఒక స్మాల్ సర్కిల్ సింబల్ని యూజ్ చేసుకుని లిస్ట్ తయారు చేస్తాం. నెక్స్ట్ స్క్వేర్, అంటే ఏదైనా లిస్ట్ తయారు చేసినప్పుడు స్క్వేర్ బాక్స్లు వస్తాయి వాటి ముందు. నన్ను అంటే ఇంకా ఏ సింబల్ రాకుండా ఎలాంటివి లేకుండా ఓన్లీ నేమ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ వరుసగా 3 నేమ్స్ ఉన్నాయండి, 3 నేమ్స్ ఉంటాయి. వాటికి డిస్క్ అని ఇస్తే ఆ 3 నేమ్స్ ముందు ఇలా డార్క్గా ఉన్న డాట్స్ వస్తాయి. లేదు సర్కిల్ అని ఇచ్చామనుకోండి, లిస్ట్ స్టైల్ టైప్లో సర్కిల్ అని ఇచ్చామనుకోండి, సర్కిల్ వస్తుంది. లేదు స్క్వేర్ అని ఇస్తే స్క్వేర్ వస్తుంది. అలా కాకుండా ఏమి ఇవ్వకుండా నన్ను వదిలేస్తే ఓన్లీ నేమ్స్ మాత్రమే వస్తాయి, ఫ్రంట్ ఇంకేమి రావు. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏంటంటే మనం డిఫాల్ట్గా, అంటే ఇలా నన్ను కూడా కాకుండా మనం ఏమీ మెన్షన్ చేయలేదనుకోండి, డిఫాల్ట్గా అది సిస్టమ్ ఏం తీసుకుంటుంది అంటే డిస్క్ని తీసేసుకుంటుంది. డిస్క్ని తీసుకుని మనకి ఆ లిస్ట్లో బిఫోర్ ఆ లిస్ట్ యొక్క నేమ్స్ ముందు మనకి ఈ డిస్క్ సింబల్ని అపేర్ చేస్తుంది. అంటే ఈ డిస్క్ సింబల్ని మనకి డిస్ప్లే చేసేస్తుంది. అంటే ఇప్పుడు వీటికి ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ డిస్క్ చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాశాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్, బాడీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చూడండి లిస్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం మెయిన్గా ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే ఎల్ఐ అనేది ఏంటంటే లిస్ట్, అంటే లిస్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి యూఎల్ అనే లిస్ట్ని యూజ్ చేసుకుంటాం. అలాగే ఆర్డర్డ్ లిస్ట్లో అయితే ఓఎల్, అలా అనమాట. అలాంటి ఎలిమెంట్స్ని మనం ఓన్గా మనమే తీసుకుంటాం. సో ఇప్పుడు మనం చేసేది అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి ఆ బాడీలో ఇప్పుడు ఏం రాస్తామంటే, అంటే ఫస్ట్ నుంచి హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్ అవన్నీ రాసేస్తాం. బాడీలో ఇప్పుడు మనం అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటామని చెప్పాను, లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటామని చెప్పాను. అంటే ఇప్పుడు స్టైల్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్ టైప్. అంటే ఫస్ట్ మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే డిస్క్ కాబట్టి డిస్క్ ఇచ్చాను, లిస్ట్ స్టైల్ టైప్లో డిస్క్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఇప్పుడు లిస్టులు రాస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ ఓపెన్ చేశాను, సమ్ కాఫీ అని నేమ్ ఇచ్చాను, వెంటనే లిస్ట్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేశాను, టీ అని ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ని క్లోజ్ చేశాను. మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేశాను, మిల్క్ అని ఇచ్చాను, లిస్ట్ని క్లోజ్ చేశాను. ఇక్కడ యూఎల్ స్టైల్ అనేది అట్రిబ్యూట్ కాబట్టి మనం ఇక్కడ యూఎల్ని క్లోజ్ చేయలేదు కాబట్టి లాస్ట్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే చూడండి, మనం ఏ స్టైల్ని ఇచ్చాము, డిస్క్ అనే స్టైల్ని ఇచ్చుకున్నాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే అవుట్పుట్లో డిస్క్ సింబల్ ఏంటి, డార్క్ డాట్ కాబట్టి మనకి ఈ లిస్టులకి ముందు ఈ డార్క్ సింబల్స్ వస్తాయన్నమాట. డార్క్ డాట్ సింబల్స్ అంటే కాఫీ, టీ, మిల్క్. ఈ లిస్టుల లోపల ఏమైతే ఇచ్చామో అవే మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి. ఈ స్టైల్ టైప్లో మనం ఏ ప్రాపర్టీలో డిస్క్ అని ఇచ్చాం కాబట్టి డిస్క్ సింబల్స్ వచ్చాయి. అంటే ఈ డిస్క్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కాబట్టి డిస్క్. ఇలాగే మనం రిమైనింగ్ కూడా. నెక్స్ట్ సర్కిల్, సేమ్ ఇలానే లిస్ట్ స్టైల్ టైప్ ఈక్వల్ టు సర్కిల్ ఇచ్చాను.
సేమ్ ఇలానే లిస్ట్ ఓపెన్ చేసి లిస్ట్లు ఇచ్చుకుని లిస్ట్ క్లోజ్ చేసి అనార్డర్ లిస్ట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుందంటే మనం లిస్ట్ స్టైల్ టైప్లో సర్కిల్ ఇచ్చుకున్నాం కాబట్టి సర్కిల్ సింబల్స్ లిస్టులకి ముందు ఏమొస్తాయంటే ఈ సర్కిల్ సింబల్స్ వస్తాయి. నెక్స్ట్ టైప్ ఏంటి మనకి స్క్వేర్. సో ఇప్పుడు మనం మళ్ళీ స్క్వేర్లో ఏంటంటే లిస్ట్ స్టైల్ టైప్ ఈక్వల్ టు స్క్వేర్ ఇచ్చాను, మళ్ళీ లిస్టులు ఇచ్చుకున్నాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుందంటే మనం ఇచ్చుకున్న లిస్టులకు ముందు ఈ స్క్వేర్ సింబల్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం స్టైల్ టైప్లో ఏ ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకుంటామో మనకి ఆ టైప్సే మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. స్క్వేర్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ డిస్ప్లే. లాస్ట్ మనకి నన్ను లిస్ట్ స్టైల్ టైప్లో మనకి నన్ను ఇచ్చుకుంటే ఏమవుతుంది, మనకి నన్ను అంటే ఏముండవు కాబట్టి ఎంటీగా ఓన్లీ లిస్టులు మాత్రమే డిస్ప్లే అవుతాయి. అంటే కాఫీ, టీ, మిల్క్ అనేవి బిఫోర్ ఇంక మనకి ఏ సింబల్స్ రాకుండా ఓన్లీ ఖాళీగా వచ్చేస్తాయి. ఇవి మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో టైప్స్. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఉంటుంది మనకి. ఎలాంటి ఆర్డర్ అంటే ఫస్ట్ చూడండి, ఈ ఆర్డర్ లిస్ట్లో యాక్చువల్గా అన్ఆర్డర్డ్ లిస్ట్లో అయితే మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం, లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం. అదే ఆర్డర్ లిస్ట్లో అయితే అలాంటిది కాకుండా ఓన్లీ టైప్ అనే ప్రాపర్టీని మాత్రమే యూజ్ చేసేసుకుంటాం. ఫర్ సపోజ్ టైప్ ఈక్వల్ టు 1 అంటే నెంబర్స్లో 1 ఇది. నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు ఏ అప్పర్ కేసు అంటే లెటర్స్లో అప్పర్ కేసు. టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ అంటే లోయర్ కేసు. టైప్ ఈక్వల్ టు 1 అంటే రోమన్ నెంబర్ 1 క్యాపిటల్ రోమన్ నెంబర్ 1. టైప్ ఈక్వల్ టు ఐ స్మాల్ రోమన్ నెంబర్ 1 ఐ అని యూజ్ చేస్తాం. అంటే ఈ టైప్స్ని యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూస్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్డర్ లిస్ట్లో ఫస్ట్ టైప్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి టైప్ తీసుకుని మన క్యాపిటల్ నెంబర్ 1 వేసాను, మామూలు 1 వేసాను, నెంబర్స్లో 1. ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఇక్కడ ఓఎల్ అని తీసుకున్నాను. అన్ఆర్డర్లో అయితే యూఎల్. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్కి వచ్చేసాం అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది అన్నట్లకి. సో ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే లిస్ట్ ఓపెన్ చేసి సేమ్ కాఫీ, టీ, మిల్క్ అని క్లోజ్ చేసి సేమ్ ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది, మనం ఇక్కడ టైప్లో ఏమి ఇచ్చాను, 1 ఇచ్చాను. సో రోమన్ నెంబర్స్ 1, 2, 3 అని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో దాని దగ్గర నుంచి కంటిన్యూ అయిపోతూ వచ్చేస్తాయి. ఇక్కడ మనం 3 లిస్టులే ఇచ్చాము కాబట్టి ఇక్కడ నాకు 3 లిస్టులే డిస్ప్లే చేస్తాయి, 1, 2, 3 అని వస్తాయి. అంటే ఇది టైప్ రోమన్ నెంబర్ 1 అన్నమాట, క్యాపిటల్ నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటంటే మనకి అప్పర్ కేస్ లెటర్ ఏ, క్యాపిటల్ ఏ. ఆర్డర్ లిస్ట్లో మనం టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇచ్చాను. ఆర్డర్ లిస్ట్లో అప్పర్ కేస్ లెటర్ని సేమ్ లిస్టులు ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఏ ఇచ్చాను అంటే ఏ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి బి, తర్వాత సి. నేను ఇంకా లిస్టులు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటే ఇక్కడ ఇంకా డిస్ప్లే అవుతుంది డిఈ. అంటే ఇక్కడ మనం టైప్లో ఏది ఇచ్చుకున్నామో అక్కడ అవుట్పుట్లో మనకు అది డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇది క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్ ఏ. అలాగే సేమ్ లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ ఏబిసిడీలు ఇచ్చాను ఆర్డర్ లిస్ట్లో. సేమ్ లిస్టులు ఇచ్చుకున్నాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, స్మాల్ లెటర్స్ ఇచ్చాం కాబట్టి స్మాల్ ఏబిసిల్ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏది ఇచ్చుకుంటామో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసి చూపిస్తుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే రోమన్ నెంబర్ 1 అంటే టైప్ రోమన్ నెంబర్ 1 ఇచ్చుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్లో ఏం డిస్ప్లే చేస్తుంది అంటే రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అంటే అప్పర్ కేసులో రోమన్ నెంబర్స్ ఇచ్చాను టైప్లో. ఇక్కడ అంటే ఈ టైప్ అట్రిబ్యూట్లో మనం రోమన్ నెంబర్ 1 ఇచ్చుకున్నాం కాబట్టి అవుట్పుట్లో సేమ్ 1, 2, 3 అంటే రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అని మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే స్మాల్ లెటర్స్ అంటే రోమన్ నెంబర్లో లోయర్ కేస్ అనమాట. స్మాల్ లెటర్స్ స్మాల్ రోమన్ నెంబర్ 1 అనమాట. సేమ్ ఆర్డర్ లిస్టులు తీసుకుని క్లోజ్ చేశాను. అవుట్పుట్లో ఎలా డిస్ప్లే చేస్తుంది, రోమన్ నెంబర్స్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అంటే స్మాల్ రోమన్ నెంబర్స్ అనమాట. ఇక్కడ నేను ప్రాపర్టీలో స్మాల్ కేస్ ఇచ్చాను కాబట్టి అవుట్పుట్లో సేమ్ యాజ్ యూజువల్గా మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ లిస్ట్కి అంటే ఏదైనా ఒక నేమ్ ఇచ్చినాడో ఆ నేమ్కి ఇంకా డిస్క్రిప్షన్ అనమాట అంటే సబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇది డిఎల్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటాం డిస్క్రిప్షన్ లిస్ట్ కాబట్టి. అన్ఆర్డర్ లిస్ట్ అయితే యూఎల్, ఆర్డర్ లిస్ట్ అయితే ఓఎల్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ కాబట్టి డిఎల్లో ఇప్పుడు చూడండి డిటి అని యూజ్ చేసాం. డిటి అంటే ఏంటంటే డేటా టర్మ్ అంటే ఆ డేటా యొక్క నేమ్ అంటే లిస్ట్ యొక్క నేమ్ కాఫీ అనేది అనమాట. నెక్స్ట్ డీడీ అని ఇచ్చుకుంటాం. డీడీ అనేది ఏంటంటే
డేటా డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ డేటా నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్కి డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్లో మనం ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, డిఎల్, డిటి, డిడి ఈ 3 యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ అవన్నీ రాస్తాం కామన్గా. బాడీలో డిఎల్ ఓపెన్ చేస్తాం, డిస్క్రిప్షన్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత డేటా టర్మ్ అంటే నేమ్ ఇచ్చుకుంటాం. కాఫీ అని ఇచ్చాను. ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ ఇవ్వాలి కాబట్టి డిడి అని ఓపెన్ చేశాను. బ్లాక్ హాట్ డ్రింక్ అని ఇచ్చాను, అంటే ఆ కాఫీకి డిస్క్రిప్షన్ బ్లాక్ హాట్ డ్రింక్ అని ఇచ్చాను. క్లోజ్ డిడి చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో నేమ్ ఇచ్చాను, డిటీలో మిల్క్ ఇచ్చాను, క్లోజ్ చేశాను. మళ్ళీ ఈ మిల్క్ అనే దానికి డిస్క్రిప్షన్ ఇచ్చాను, వైట్ కోల్డ్ డ్రింక్ అని ఇచ్చాను. అలాగే డిఎల్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ డిఎల్ అనేదాన్ని క్లోజ్ చేశాను, అంటే డిఎల్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే డిస్క్రిప్షన్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఏంటి, కాఫీ. సో కాఫీ వస్తుంది. నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా, అంటే కాఫీ అనే దానికి డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఎలా వస్తుందంటే ఈ కాఫీకి కొంచెం కింద లైన్లో కొంచెం పక్కకు వస్తుంది అనమాట, బ్లాక్ హాట్ డ్రింక్ అని. అంటే ఈ కాఫీ అనేదానికి ఇది డిస్క్రిప్షన్ అనమాట, అంటే డెఫినేషన్ లాంటిది. నెక్స్ట్ మిల్క్ ఇచ్చండి, నేను మిల్క్ వస్తుంది. మిల్క్ వచ్చిన తర్వాత వైట్ కోల్డ్ డ్రింక్ అంటే మిల్క్ అనేదానికి వైట్ కోల్డ్ డ్రింక్ అనేది ఒక డిస్క్రిప్షన్ అనమాట. ఇది డిస్క్రిప్షన్ లిస్ట్. అంటే టిఎల్, డిటి, డిడి మెయిన్గా యూజ్ చేసుకుని మనం డిస్క్రిప్షన్ లిస్ట్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి నెస్టెడ్ లిస్ట్. యాక్చువల్గా నెస్టెడ్ లిస్ట్ అంటే నెస్టెడ్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ లోపల మళ్ళీ సబ్ లిస్ట్ని క్రియేట్ చేస్తాం, వాటిని నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఒక లిస్ట్ లోపల మళ్ళీ సబ్ లిస్టులు. యాక్చువల్గా సి లాంగ్వేజ్లోని అది మనం యూజ్ చేస్తాం నెస్టెడ్ అని చెప్పి. అలాగే ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ యూజ్ చేస్తున్నాం, అంటే నెస్టెడ్ ఇఫ్ అలా యూజ్ చేస్తాం కదా, అంటే ఒక ఇఫ్ కండిషన్లో మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక లిస్ట్లో మళ్ళీ సబ్ లిస్టులని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెస్టెడ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాను నేను. అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ తీసేసుకున్నాను, కాఫీ లిస్ట్ని క్లోజ్ చేశాను, అంటే నార్మల్గా ఒక లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ తీసుకున్నాను మళ్ళీ టీ, ఆ టీలో ఇప్పుడు మళ్ళీ నేను సబ్ లిస్టులు తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎల్ఐ క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ సబ్ లిస్టులను ఓపెన్ చేస్తున్నాను కూడా ఆ సబ్ లిస్టులు కూడా నేను అన్ఆర్డర్డ్ లిస్టులోనే ఇచ్చుకుంటున్నాను. మళ్ళీ ఆ సబ్ లిస్టులు ఏంటి, టీకి ఒక లిస్టులో బ్లాక్ టీ, ఇంకో లిస్టులో గ్రీన్ టీ. ఆ లిస్టులు 2 క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఓపెన్ చేశాను కాబట్టి అది క్లోజ్ చేశాను. మళ్ళీ టీ లిస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి క్లోజ్ చేయలేదు కాబట్టి ఆ టీ ఒక లిస్ట్ ఇప్పుడు క్లోజ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంకో లిస్ట్ మిల్క్. ఇప్పుడు బాగా పైన అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఓపెన్ చేశాను కాబట్టి లాస్ట్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. నెక్స్ట్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ కాఫీ అన్ఆర్డర్డ్ కాబట్టి నేను ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా ఏమొస్తుంది, డిస్క్ సింబల్ వచ్చేస్తుంది. సో నేమ్ అండ్ ఫస్ట్ది కాఫీ వచ్చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ఏంటి, టీ. ఇప్పుడు మళ్ళీ టీలో నేను ఇక్కడ సబ్ లిస్టులని ఓపెన్ చేశాను కాబట్టి ఆ సబ్ లిస్టుల నేమ్స్ ఇక్కడ మళ్ళీ వస్తాయి, బ్లాక్ టీ, గ్రీన్ టీ సబ్ లిస్టుల నేమ్స్. మళ్ళీ లాస్ట్లో ఇంకో లిస్ట్ నేమ్ ఉండిపోయింది, ఏంటది మిల్క్. అంటే ఒక లిస్ట్ లోపల సబ్ లిస్టులని క్రియేట్ చేయాలంటే మనం ఈ నెస్టెడ్ లిస్ట్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక లిస్ట్కి సబ్ లిస్టులని మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో మళ్ళీ మనం సబ్ లిస్టులను క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఎన్ని సబ్ లిస్టులు అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెస్టెడ్ లిస్టులు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నెస్టెడ్ లిస్ట్. ఈ నెస్టెడ్ లిస్ట్ తర్వాత ఇంకా లాస్ట్ లిస్ట్ ఏంటంటే మనకి కంట్రోల్ లిస్ట్ కౌంటింగ్. ఈ కంట్రోల్ లిస్ట్ కౌంటింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఫర్ సపోజ్ ఏదైనా ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్లో ఇచ్చుకున్నప్పుడు రోమన్ నెంబర్ 1 ఇచ్చుకుంటున్నాం, రోమన్ నెంబర్ స్మాల్ రోమన్ నెంబర్ 1, స్మాల్ రోమన్ నెంబర్ 2 అలా ఇచ్చుకుంటున్నాం కదా. లేదు క్యాపిటల్ ఏ ఇచ్చుకుంటున్నాం, స్మాల్ ఏ ఇచ్చుకుంటున్నాం. అలా కాకుండా ఈ ఆర్డర్ లిస్ట్లో ఇప్పుడు మనం 50 ఇచ్చాను, నేను 50 ఇచ్చాను. ఇక్కడ ఏంటి కంట్రోల్ లిస్ట్ కౌంటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏ తర్వాత బి, బి తర్వాత సి అలా వచ్చేస్తుంది అవుట్పుట్లో. నాకు అలా కాదు, నాకు 50 నెంబర్ నుంచి ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ నేను స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటాను. ఎందుకని నాకు 50 నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి, 50 నెంబర్ నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 50 అనేదాన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో స్టార్ట్ ఈక్వల్ టు 50 ఇచ్చాను. యాజ్ యూజువల్గా లిస్టులు నేమ్స్ ఇచ్చేసుకున్నాను, క్లోజ్ ఆర్డర్ లిస్ట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఎలా వస్తుంది, ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను కాబట్టి మనకు ఇప్పుడు అవుట్పుట్లో 50 నుండి స్టార్ట్ అవుతుంది. 50 తర్వాత 51, 51 తర్వాత 52
ఆ లిస్ట్ నేమ్స్కి ముందు అలా వస్తుంది. అంటే మనకి ఏబిసిడీలు అయినా సరే నాకు మధ్యలో ఎమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఎమ్ అని ఇచ్చుకుంటే చాలు, ఎమ్ ఎన్ ఓ అని వచ్చేస్తుంది. అంటే అలా మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా మధ్యలోంచి ఇచ్చుకోవచ్చు అనమాట. దాని కంటిన్యూషన్ అది డిస్ప్లే చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ మనం స్టార్ట్ అనే అట్రిబ్యూట్ని మాత్రం యూజ్ చేయాలి. ఇది కామన్, మిగతాదంతా కూడా కామన్. ఇది కంట్రోల్ లిస్ట్ కౌంటింగ్. మొత్తం లిస్టులన్నీ కూడా ఇప్పుడు అర్థమైనాయి కదా. అన్ఆర్డర్డ్, ఆర్డర్డ్, డిస్క్రిప్షన్, నెస్టెడ్, కంట్రోల్. ఈ లిస్టులు అన్నింటిలో కూడా మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ బాగా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఆర్డర్డ్, డిస్క్రిప్షన్ లిస్టులు బాగా ఇంపార్టెంట్. ఈ నెస్టెడ్ లిస్ట్, కంట్రోల్ లిస్ట్ కౌంటింగ్ అనేవి మనకి ఆప్షనల్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.